హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. వెంటనే ఏ రైలు ఉంటే ఆ రైలుకు నాకు టికెట్ తెప్పించి ఇవ్వండి, నేను వెళ్ళిపోతాను అన్నాను ప్రాధేయపడుతూ. ఎక్కడికో అక్కడికి, సుకుమారి గురించి అయిన వాళ్లకు ఎవరికీ తెలియని చోటికి పోయి చచ్చిపోతాను. కుక్కలు, పిల్లులు, పెట్టలు అంతేనట. చావు వస్తే తమ దగ్గర వారిని బాధ పెట్టకుండా దూరంగా వెళ్ళి చచ్చిపోతాయట. నేను వెళ్ళిపోతాను ఆడిటర్ గారు. ఆవేశంగా ఇటు తిరిగిన నేను అవాక్కై నిలబడిపోయాను. ఆడిటర్ గారు ఎప్పుడు వెళ్ళిపోయారు? ఎదురుగా బ్రహ్మి నిలబడి ఉన్నాడు. గది తలుపులు వేసి ఉన్నాయి. నేను చప్పును నోటి మీద చేయి ఉంచుకున్నాను. అతను ఒక్కొక్క అడిగి ముందుకు వేస్తూ నా వైపు వస్తున్నాడు. నో అరిచాను. దగ్గరికి వచ్చావా, నేను చంపేస్తాను. అతను నా వైపే చూస్తున్నాడు. ఇదేమిటి, అతను ఇంత చిక్కిపోయాడేమిటి? గడ్డం మాసిపోయి ఉంది. అతని కళ్ళు నా వైపే చూస్తున్నాయి. అసలు ఈ బాధంతా పడింది నేనా లేక అతనా? అతను నా దగ్గరికి వస్తున్నాడు. రావద్దు, వెళ్ళిపో, నేను చచ్చిపోతాను అరిచాను. నా అరుపులు అతనికి రవ్వంత కూడా లక్ష్య పెట్టలేదు. వెళ్ళిపో. అతను 2 అడుగుల్లో వచ్చాడు. వెళ్ళు అరిచాను. నా మాటను అస్సలు వినలేదు. దగ్గరకు వచ్చేశాడు. నేను నా నోటి మీద 2 చేతులతో అదిమి పట్టేసి ఉధృతంగా వస్తున్న ఏడుపు ఆపేసుకోవటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాను. అతను నా దగ్గరకు వచ్చేశాడు. నోటి మీద నొక్కిపెట్టి ఉంచిన నా 2 చేతులు పట్టుకుని తీసేశాడు. ఏడుపు ప్రవాహంలో వచ్చేసింది. ఎన్నో మాటలు అన్నాను కదూ నిన్ను. ఏడుస్తూ నేను క్రిందకు జారిపోయి నేల మీద కూర్చుండిపోయాను. ఎందుకు ఇలా నన్ను వేధిస్తారు? నన్ను ఎందుకు వదిలేయరు? నాకు మీ ఎవ్వరినీ చూడాలని లేదు. నన్ను వదిలేయండి, దయించి నన్ను వదిలేయండి. చేతులు జోడించాను. అతను ఒక్క నిమిషం ఏడుస్తున్న నన్ను చూశాడు. తర్వాత నిల్చున్నవాడల్లా వంగాడు. అతను చేసేదేమిటో నేను గ్రహించే లోపలే ఒక్కసారిగా నన్ను చేతుల మధ్య ఎత్తేశాడు. మరు క్షణంలో నేను ఆ పక్కనే ఉన్న పొడుగాటి సోఫాలో అతని ఒడిలో ఉన్నాను. అతని చేతులు నన్ను చుట్టేసి గుండెలు కదుముకున్నాయి. నా ముఖం అతని ఛాతీ కదుముకుంది. నేను అనసూయగారిని చంపేశాను అన్నాను ఏడుస్తూ. అతనేం చెప్పలేదు. నా వీపు మీద నిమురుతూ చెమటకు తడిసిన నా జుట్టును పైకి తీస్తున్నాడు. తగ్గు స్వరంతో అన్నాడు, ఇక ముందెప్పుడు ఎందుకు బ్రతకాలి అని అనకమ్మా, బంగారు తల్లివి కదూ. నేను అతని వైపే ఆశ్చర్యంగా చూస్తున్నాను. నా చేతులు మెల్లగా లేచినాయి. అతని మెడ చుట్టూ పడినాయి. బ్రహ్మి అన్నాను. అతను నా తలను గుండెలం కదుకున్నాడు. నా మెడవంపులో ముఖం దాచేసుకున్నాడు. ఏది, ఇంకోసారి అలా పిలు. ఈ జన్మలో మళ్ళా ఇలా నీ నోటి నుంచి నా పేరు వింటానా అని నేను అనుకున్నాను. అతని కంఠం గద్గదికమైంది. ఏదేమిటి, నువ్వు ఏడుస్తున్నావా అన్నాను. నన్ను ఏడిపించడం చిన్నప్పటి నుంచి నీకు అలవాటేగా అన్నాడు. ఏమిటి? నా ముఖం కదిలింది. తన పెదాలు నా పెదాలకు తగిలినాయి. మరు క్షణంలో అది నా ముఖమంతా ముద్దులతో ముంచెత్తినాయి. చివరికి నా పెదవులు గాఢంగా అదిమివేసినాయి. రోజులు గడుస్తున్నాయి. నేను పై కోలుకున్నట్టు కనిపించినా లోపల కోలుకోలేకపోతున్నాను. బామ్మ చేసిన పెళ్లి ఒక పెద్ద పొరపాటు అనుకున్నాను. అక్కడ నా శరీరానికి మాత్రమే దెబ్బలు తగిలినాయి. ఇక్కడ నేను చేసుకున్న స్వయం నిర్ణయం ఒక అగాధం లాంటిది. నా మనసుకి ఈ దెబ్బ నుంచి నేను ఈ జన్మలో కోలుకోగలను అనిపిస్తోంది. నా గురించి ఎన్నో రకాల కథలు ప్రచారంలోకి వచ్చాయి. అపవాదులు పుంకాను పుంకాలుగా విజృంభించినాయి. పనిగట్టుకుని మరీ వచ్చి దూషణలు చేసిన వారు కొందరైతే దూరంగానే ఉండి నన్ను బ్రహ్మిని కలిపి అతి నీచమైన, అత్యంత అసహ్యకరమైన వార్తలు పేపర్లలో తెప్పించేవారు మరికొంతమంది. ఇటు రవితో ప్రేమాయణం సాగిస్తూ అటు బ్రహ్మితో తిరుగుతున్నానన్నారు. బ్రహ్మి తెలిసే ఊరుకుంటున్నాడన్నారు. నేను బ్రహ్మి కలిసి అనసూయమ్మ గారిని హత్య చేసి మాట నిజమేనని, కానీ ఆడిటర్ మాతో లాలూ చేయి మా ఇద్దరికీ శిక్ష పడకుండా తప్పించి పాపం అమాయకుడైన ఆ రవిని జైలులో ఇరికించాలన్నారు. ఈ ప్రచారాలేవి నన్ను అంతగా బాధించలేదు. ఎందుకంటే వెరిజనం తెలిసి తెలియని వాగడం, అలా వాగిన దానితో ఆనందం అనుభవించడం వారి కొదక వెర్రి అలవాటు. వాటిన్నిటికంటే నన్ను బాధించిన నిజం గోముఖ వ్యాఘ్రం లాంటి రవికృష్ణ మనస్తత్వం. అనసూయమ్మ గారి కేసు విచారణ జరిగిన తర్వాత క్రమంగా వెలుగులోకి వచ్చిన విషయాలు చూస్తే కడుపు చెరువు అవుతోంది. రవికృష్ణ ఒకవైపు ప్రేమ సంభాషణలు జరుపుతూ నా మీద మత్తుజల్లు కురిపిస్తూనే మరోవైపు సునీత మీద కూడా పగ్గం విసరసాగాడు. సాధారణంగా అనసూయమ్మ గారు చాలా తెలివిగల మనిషి. ఆవిడను కూడా తన మాటల మాయాజాలంలో ఇరికించేశాడు. ఆమెకు రవ్వంత కూడా అనుమానం రాలేదు. అతని ఇంటికి వస్తే ఆంటీ అంటూ ఆమెతో కబుర్లు చెబుతూనే, ఆమె సాంఘిక సేవా కార్యక్రమాలు ప్రశంసిస్తూనే, ఆమెను ఒక దేవతలా కీర్తిస్తూనే ఆమె మనసులో ఒక అభిమానానికి చోటు చేసేసుకున్నాడు. ఒక పథకం ప్రకారం ఆ ఇంటికి ఎప్పుడు వచ్చినా ఎవ్వరికీ అనుమానం కలగని విధంగా అసలు ఎప్పుడు వచ్చి వెళ్తున్నాడో ఎవ్వరికీ తెలియకుండా రాసాగాడు. ఆవిడని చంపడానికి అతను పొంచి ఉన్నాడని, దానికోసమే ఆ ఇంటికి రాకపోకలు సాగిస్తున్నాడని మా ఎవ్వరికీ అణుమాత్రం కూడా అనుమానం రానియలేదు.
నేను అహర్నిశకలు ఆవిడ దగ్గరే ఉంటాను కాబట్టి ఆవిడ దగ్గర నుంచి నన్ను దూరంగా నెట్టివేయాలంటే అతనికి సులభంగా తోచిన అలవాటైన మార్గం ప్రేమ. వల విసరడం శోధించిన కొద్దీ వరుసగా అతని కుతంత్రం బయటపడుతూ రాసాగింది. ఆమెను చంపడానికి అంతకుముందే 1-2 సార్లు పథకం వేశాడు. నన్ను గార్డెన్కి రమ్మనమని. నేను అక్కడ అతని కోసం వెయిట్ చేస్తుంటే రాకుండా ఇంటికి వచ్చాడు. అతను ఆంటీ గదిలోకి వెళ్ళాడు. కానీ అదే సమయానికి బ్రహ్మి వచ్చి కాలింగ్ బెల్ మోగించడంతో ఆ ప్రయత్నం విఫలమైంది. లోపల తలుపులు వేసి అతను ఎందుకున్నాడో బ్రహ్మికి అర్థం కాలేదు. సునీత, సుకుమారి ఇంట్లో లేరు కాబట్టి తను అనవసరంగా అనుమానపడ్డానని సిగ్గుపడ్డాడు బ్రహ్మి. రెండోసారి సరసే హఠాత్తుగా ఊరి నుంచి వచ్చింది. దానితో అతని రెండో ప్రయత్నం విఫలమైంది. 2 సార్లు విఫలం అవడంతో అతనిలో ఆతృత, తొందర ఎక్కువైపోయినాయి. చివరికి నేను ఆ ఇంట్లో నుంచి పారిపోవడానికి నేనే నౌకర్లందరినీ ఆ సమయానికి ఇంట్లో ఎవరూ లేకుండా పంపించేసే ఏర్పాట్లు నా చేతనే చేయించాడు. కోర్టులో లాయరు నువ్వు ఎందుకు నౌకర్లను పంపావో అని నిగ్గదీస్తుంటే నేను జవాబు చెప్పలేకపోయాను. చివరికి అసలు కారణం చెప్పక తప్పలేదు. లజ్జాభిమానాలతో చెప్పకపోతే అవతల బ్రహ్మీ మెడకు ఉరిపడేటట్లుంది. నేను చెప్పేశాను. తీగలాగితే డొంకంతా కదిలింది. కానీ నేను చెప్పేదంతా దారుణమైన ఘోరాతి ఘోరమైన అబద్ధమని, నేను బ్రహ్మి కలిసి తనని ఇరికిస్తున్నామని, అసలు మా మధ్య ప్రేమ సంభాషణే తను ఎరగనని రవికృష్ణ కోర్టులో బుకాయించాడు. అతని ధోరణికి నేను విస్తుపోయాను. పాతాళంలో కృంగిపోయాను. తను నిరపరాధినని అతను వాదిస్తుంటే నాకు అతన్ని నిలువునా చీరేయాలనిపించింది. ఏ దేవుడు కరుణించాడో కానీ మా ఆడిటర్ గారు మాత్రం ఇది నమ్మలేదు. ఆయన నన్ను బ్రహ్మిని బెయిల్ మీద విడిపించి లాయర్లను పెట్టించి అసలు నేరస్తుడెవరో శోధించారు. రవికృష్ణ అని రుజువు అవగానే అందరూ దిగ్భ్రాంతి చెందారు. అతని కళ్ళు సునీత ఆస్తి మీద ఉన్నాయి. సునీతని చేసుకుంటారని అనసూయమ్మ గారిని భాగ్యమ్మ గారి చేత అడిగించారట. కానీ అనసూయమ్మ గారు నిరాకరించారు. పైనుంచి సునీతను బ్రహ్మి లాంటి బుద్ధిమంతుని చేసి పెళ్లి చేస్తాను, చాలా ఆస్తి నా తర్వాత సునీతని జాగ్రత్తగా చూసేవాళ్ళు అని నాకు నమ్మకం కలగాలి అన్నారట. అది అతని మనసులో అవమానం కసి రేపింది. ఒక పక్క నా మీద ప్రేమజల్లు కురిపిస్తూనే మరో పక్క సునీతకు, సుకుమారికి నా వెంట పడుతోంది. తప్పించుకోవడం చాలా కష్టంగా ఉంది అంటూ చాలా నిస్సహాయమైన ధోరణిలో ఉత్తరాల ద్వారా తెలియజేయసాగాడు. సునీత నన్ను అడగలేక మొహమాటపడి ఊరుకుందట. సునీత నా ఒడిలో పడేసిన ఆ ఉత్తరాలు చదువుతుంటే నా తల గిర్రుని తిరిగిపోయినట్లనిపించింది. ఒక దాంట్లో రాశాడు, సునీత, నిన్ను చూస్తే ఆ సుకుమారికి చాలా ఈర్ష్య. నువ్వేమో మా ప్రాణ స్నేహితురాల్లా చూస్తావు. నాకేమో అమ్మాయి మీద చాలా అనుమానంగా ఉంది. తను ఒక అందగత్తెరని అహం. ఫోన్లో నిన్ను పిలిస్తే తను ఏదో వంకతో మాట్లాడుతుంది. నాకు చాలా తలనొప్పిగా ఉంది. ఆ శని మీ ఇంట్లో నుంచి పోతే గానీ నాకు మీ దగ్గర స్వేచ్ఛ లేదనిపిస్తుంది. ఇలా రాశానని నా మీద కోపగించుకోవు కదా. ఏం చెయ్యను? నాకు నిన్ను చూడాలని, నీ దగ్గరగా ఉండాలని ఎంతగానో అనిపిస్తుంది. ప్రేమలో పడిన పిచ్చివాడిని అని నన్ను చూసి నువ్వు నవ్వుకోమరి. మనం అలా బయట ఎన్నాలని కలుసుకుంటాం చెప్పు? ఇంట్లో అయితే బోలెడంతసేపు కబుర్లు చెప్పుకోవచ్చు. బయట అంటే అందరి కళ్ళు మన మీదనే ఉంటాయి. ఆంటీ కుటుంబ గౌరవం నాకు అన్నిటికంటే ముఖ్యం. అందుకని ఇంతగా రాస్తున్నాను. నేను పెదవి బిగబెట్టి కన్నీరు ఆపుకుంటూ ఆ ఉత్తరాలు చదువుతుంటే సునీత వచ్చి వాటిని లాగేసి చింపి ముక్కలు చేస్తూ, వాడు మనిద్దరిని ఒకేసారి ఎలా ఫూల్ చేశాడో నీకు తెలియడానికి చూపించాను కానీ నిన్ను బాధపడమని కాదు. సుకుమారి, ఇన్నాళ్ళు నేను ఎంతో తెలివిగలదాన్ని అనుకునేదాన్ని. తెలివి తక్కువ మొద్దునని ఇప్పుడు అర్థమైంది. చిత్రం ఏమిటంటే నేను కూడా మాస్టారిని దూరంగా నెట్టేశాను అంటూ నా మెడ చుట్టూ స్నేహపూర్వకంగా చేయి వేసి, అరే ఫర్గెట్ ఇట్ యార్, ఇదొక యాక్సిడెంట్ అనుకుని మర్చిపోవాలి. వీటన్నింటికంటే మన జీవితం మనకు చాలా అపురూపం. అలా దిగులుగా కూర్చోకు. థ్యాంక్ గాడ్ మళ్ళిద్దరి స్నేహం చెడగొట్టుకోలేదు అంది. ఎవరెంత చెప్పినా, ఎంత ధైర్యం నూరిపోస్తున్నా నా మనసంతా చేదు తిన్నట్టుగా విషంగా అయిపోతుంది. వేషభాషలతో, తీయటి మాటలతో ఆడపిల్లల మనసులోని బలహీనతని ఎంత దారుణంగా ఉపయోగించుకుంటారో కదా వీళ్ళు. కాదు, ముమ్మాటికి కాదు. అసలు బలహీన మనస్కులుగా ఉండడం మాదే తప్పేమో. నన్ను నేను తప్పు పట్టుకోసాగాను. ఆ రోజు నన్ను బస్టాండ్కి రమ్మని అతని ఇంటికి సరాసరి వచ్చాడు. మాలిని అతని డబ్బుతో లోబర్చుకున్నాడు. పెద్ద మనిషి అది. మా ఎవ్వరికీ అనుమానం రాలేదు. బ్రహ్మి ఆ సాయంత్రం నేను వెళ్తుంటే వచ్చాడు కదా. నేను వెళ్ళిపోయిన తర్వాత చాలాసేపు అక్కడే కూర్చుని వెళ్ళాడట. ఆ సమయంలో గురుమూర్తి గారు వచ్చారట. ఆయన వచ్చినప్పుడు బ్రహ్మి ఒక్కడే ఉండి ఇంట్లో ఎవరూ లేరన్నారట. అతను వెళ్ళిపోయాడు.
సరసి సినిమా నుంచి వచ్చి చూస్తే అనసూయమ్మ గారి ప్రాణం పోయి ఉంది. సరసి కంగారు పడి డాక్టర్ గారికి ఫోన్ చేసి రప్పిస్తే ఆయన వచ్చి ఆవిడ పోయారని ధృవపరిచాడు. కానీ అది సహజంగా వచ్చిన మృత్యువులా లేదని ఆయనకు అనుమానం వచ్చి పరీక్ష చేయించారు. ఆయన అనుమానమే నిజమైంది. ఆవిడని ఎవరో ముఖం మీద మెత్తటి దిండు లాంటిది పెట్టి అదిమి చంపేశారు. వెంటనే ఆ సాయంత్రం ఎవరెవరు వచ్చారు, నారాలు వచ్చినాయి. బ్రహ్మి తప్ప ఎవరూ రాలేదని తెలిసింది. నా గురించి ఎంక్వైరీ వచ్చింది. నా ఆచూకీ తెలియలేదు. నేను పరారీ అయ్యానని అనుకున్నారు. రవికృష్ణ ఏమీ ఎరగనట్టుగా 9 గంటలకు వచ్చారట. ఈ వార్త విని అతను నమ్మలేనట్లుగా విస్తుపోతూ నటించాడట. పోలీసులు వెంటనే బ్రహ్మిని అరెస్ట్ చేశారు. నా కోసం గాలించి తెల్లారేసరికి పట్టుకున్నారు నన్ను. కోర్టు గొడవలు ముగిసినాయి. రవికృష్ణే అంతకుడు అని రుజువు అవగానే అందరూ దిగ్భ్రాంతి చెందారు. నేను బస్టాండ్కి వెళ్ళిన ఆ సాయంత్రం అతను చీకటి వేళ పెరటి వైపు గోడ దూకి ఇంట్లోకి వచ్చాడు. బ్రహ్మి అప్పటికీ వెళ్ళిపోయాడు. సరసి రాలేదు. పాండు లేడు. తలుపులు దగ్గర వేసి ఉన్నాయి. ఆవిడ గదిలోకి వెళ్ళాడు. నిద్రమత్తులో ఉన్న ఆవిడ ముఖం మీద దిండు వత్తి పెట్టాడు. పని త్వరగానే అయిపోయింది. తీరా అతను బయటకు వస్తుండగా బ్రహ్మి మర్చిపోయిన కళ్ళజోడు కోసం తిరిగి వచ్చాడు. ఇంట్లో ఎవరు లేకపోవడంతో బ్రహ్మి ఆవిడ గదిలోకి వచ్చాడు. ఆవిడని పిలిచాడు. పలకకపోతే నిద్రలో ఉందని అనుకున్నాడు. బ్రహ్మి వెళ్లే వరకు అతను ఆ గదిలోనే వేచి ఉన్నాడు. బ్రహ్మి తలుపులు దగ్గరికి వేసి వెళ్ళాడు. అందువల్ల ఇక్కడంతా బ్రహ్మి చేతివేళ్లు గుర్తులు పడ్డాయి. బ్రహ్మి వీధి వైపు నుంచి వెళ్లడం రావడం జరిగింది. పక్కింటి మామి, ఎదిరింటి కుర్రాడు కూడా చూశారు. కానీ పోలీసులకు పెరటి గోడ మీద నుంచి ఎవరో దూకి లోపలికి వచ్చినట్టు మళ్లీ వెళ్ళినట్లు అనుమానం వచ్చింది. మొదట అవని నాదై ఉంటుందనుకున్నారు అందరూ. వారి అనుమానమే నన్ను బ్రహ్మిని రక్షించింది. చివరికి రవికృష్ణ మెడకు ఉరితాడు బిగిసేలా చేసింది. కానీ అతను పైకోర్టుకు అప్పీలు చేసుకున్నాడని చెప్పారు. అతన్ని శిక్ష పడకుండా తప్పించుకోగలడని, ఇది వరకు ఒక తల్లి కూతురు విషయంలో ఇలాగే చేసి తప్పించుకున్నాడని అన్నారు. ఈ మాట వినగానే శరీరం జలధరించింది. నాకు సునీతకు కూడా ఆ గతి పట్టాల్సిందే. ఏ అదృష్టమో మమ్మల్ని తప్పించి అనసూయమ్మ గారిని బలికుంది. ఎంత దురదృష్టం! చూసావా రోజులు ఎంత ప్రమాదకంగా ఉన్నాయో అంటూ మా ఎడిటర్ గారు భార్యని హెచ్చరిస్తున్నారు. అటు వయసు మళ్ళిన అనుభవజ్ఞరాలు, మనుషులను అంచనా కట్టగల ఆవిడనే కించిత్తు కూడా అనుమానం రాకుండా మంచి మాటలతో ముగ్ధురాలను చేశాడు. ఇటు ఈ ఇద్దరి చిన్నపిల్లల మనసులకి మైకం తెప్పించాడు. వాళ్ళిద్దరి చేతనే తనకు కావలసిన పనులు చేయించాడు. వాళ్ళ చేతనే బ్రహ్మిని దూరంగా పెట్టించాడు అన్నారు. ఆడపిల్ల మనసుని ఎంత తేలిగ్గా వాడుకోగలరు వీళ్ళు. ఆడపిల్లలో ప్రేమకు ఆశపడే మనసే ఒక పెద్ద ప్రమాదం అని నాకిప్పుడు అర్థమైంది. కోర్టు గొడవలు ముగిసి రవికృష్ణకు శిక్ష పడిన తర్వాత అనసూయమ్మ గారు రాసి తన దగ్గర దాచివించిన విల్లును ఆమెకు దూర బంధువు శ్రేయోభిలాషి అయిన పాండురంగారావు గారు మా అందరినీ కూర్చోబెట్టి చదివి వినిపించారు. ఆవిడ ఆస్తిలో ఏడేది సునీతకు చెందాలో, మిగిలినది ఏ ట్రస్టులకు అప్పజెప్పాలో రాశారు. సునీతకు బ్రహ్మికి ఇద్దరికి ఇష్టమైతే వాళ్ళిద్దరూ వివాహం చేసుకోవాలని తన అభిమతం తెలియజేశారు. సునీత డిగ్రీ పూర్తయిన తర్వాతనే వివాహం చేసుకోవాలని తెలియజేశారు. బ్రహ్మి సునీతను చేసుకుంటే అతనికి ప్రత్యేకంగా చెందే బిల్డింగ్ మిగతా ఆస్తి వివరాలు వివరంగా తెలియజేశారు. విల్లులో ఆమె నాకు కూడా వసతి కల్పించారు. సునీతని వీలైనంత వరకు నాతో కలిసే ఉండమని కోరారు. నాకు దొడ్లో ఉన్న అవుట్ హౌస్ ఇవ్వమని, నేను ఇష్టపడక వెళ్ళిపోతే దాన్ని అమ్మకందర మార్కెట్ రేట్ చూసి ఇవ్వాలని రాశారు. ఆమె చివరిలో ప్రత్యేకంగా నన్ను సంబోధిస్తూ రాశారు. సుకుమారి, నేను ఎక్కడెక్కడైతే మెంబర్గా ఉన్నానో అక్కడ నా స్థానంలో నిన్ను తీసుకోవాలి అని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ కాగితం ఇందులో ఒకటి జత చేశాను. నువ్వు ఉత్సాహవంతురాలివి, శక్తిగలదానివి, ధైర్య సాహసాలున్నాయి. నా తర్వాత కూడా ఈ ట్రస్ట్లో ఆర్థిక వ్యవహారాలు అస్తవ్యస్తం కాకుండా జాగరూకతతో చూస్తావని ఆశపడుతున్నాను. దీనివల్ల నీకు ఫలితం ఏమిటని నువ్వు అడగవచ్చు. ఎదుటివారికి సాయం చేశాననే ఆత్మసంతృప్తి కంటే నీకు ఇంకేమీ మిగలదు. నేను ఈ ఆత్మసంతృప్తితోనే జీవించాను. నా ఈ జీవితకాలం పడిన శ్రమను నువ్వు నా తరపున ముందుకు కొనసాగించాలని కోరుతున్నాను అని రాశారు. సునీత ఉద్దేశించి, మనకు రావాల్సిన డబ్బు చాలా ఉంది. వివరాలు ప్రతి ఒక్కటి సుకుమారికి తెలుసు. అవి నువ్వు రాబట్టుకుంటావో వదిలేస్తావో అది నీకు పూర్తిగా నీ ఇష్టమని రాశారు. ఏ కారణం చేతనైనా సునీత నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే నేను ఎక్కడున్నా ప్రతి నెలా నాకు సునీత 1000 రూపాయలు నా ఖర్చులకు, నా పోషణ నిమిత్తం అందజేయాలని రాశారు. ఇల్లులో ఈ భాగం చదువుతుంటే నేను ఏడుపు ఆపుకోలేక ముఖం దించేసుకుని ఏడ్చేశాను. ఆవిడ నా గురించి దేవతల ఇన్ని ఏర్పాట్లు చేశారా? నేనేమో ఆమె చావుకు కారణమయ్యాను. బ్రహ్మి నా చెయ్యి మౌనంగా గట్టిగా పట్టుకున్నాడు. ఆ స్పర్శ భాష నాకు తెలుసు. ప్లీజ్ ఏడవకు, నిన్ను నువ్వు నిబ్బరం చేసుకో అని బ్రతమలాడుతున్న హెచ్చరిక అది. నేను ఎంతో కష్టం మీద ఏడుపు ఆపుకున్నాను. నేను ఇంటికి రాను అంటే సునీత గొడవ చేసేసింది. ఈ సమయంలో నన్ను ఒంటరిగా వదిలేస్తావా? నువ్వు కూడా లేకపోతే నాకు పిచ్చి ఎక్కుతుంది అంటూ బలవంతంగా తీసుకొచ్చింది.
కారులో నుంచి దిగి ఆ ఇంటి ఆవరణలో అడుగు పెడుతుంటే నాకు బోరుమని ఏడుపు వచ్చేసింది. నేను ఎలా ఈ ఇంట్లో నుంచి వెళ్ళాను, ఏ విధంగా తిరిగి వచ్చాను? నేను వెంటనే వెనక్కి తిరిగి కారులో కూర్చోబోతుంటే ఒక పక్క సునీత, మరో పక్క బ్రహ్మి నా పరిస్థితి గమనించినట్లుగా ఇద్దరూ నా చెరో చేయి గట్టిగా పట్టుకుని నన్ను ఇంట్లోకి నడిపించసాగారు. నేను క్రమంగా కోలుకోసాగాను. జరిగిన దుర్ఘటన మెల్లమెల్లగా వెనక్కి వెళ్ళసాగింది. ఇది బహుశా చాలా సహజం అనుకుంటాను. మీరు ఒక్కసారి బాగా గుర్తు చేసుకుంటూ ఈ ప్రపంచాన్ని పరిశీలించి చూడండి. నిరంతరం మారే ఈ ఋతువులు, రాత్రి వెనుక తరుముకు వచ్చే పగలు, బాల్యం తర్వాత యవ్వనం, యవ్వనం తర్వాత వృద్ధాప్యం, జననం వెంట మరణం, ఇలా ఏ ఒక్కటి ఎక్కడ నిలకడలేకుండా నా మార్పుని సంతరించుకుంటూ పరిణామ దశలో పరుగులు తీస్తూనే ఉన్నాయి. ఆలోచించి చూస్తే ఈ సృష్టిలో మార్పు రాకుండా స్థిరంగా ఉన్నదేది నాకు కనిపించడం లేదు. పువ్వు గంటల్లో వాడిపోతుంది, రాయి సంవత్సరాల తర్వాత పరిణామం చెందుతుంది. మార్పు మాత్రం ఏది తప్పించుకోలేని దశ ఈ భూమి మీద ప్రజ్ఞానికి ఉంది. నాలో ఈ 6 నెలల్లో ఏదో మార్పు వచ్చింది. దాన్ని నేను ఆపలేకపోయాను. సుని అప్పుడప్పుడు నువ్వు ఏమిటో మారిపోయావు సుకుమారి, ఇదివరకటి ఆ నవ్వే లేదు అంటూ ఏం మాస్టారు అవునా బ్రహ్మీని అడిగేది. అతను తల ఊపేవాడు. నేను ఇదివరకలా తర్కానికి దిగేదాన్ని కాదు. ఇప్పుడు నాకు ఆ ఇంట్లో నా స్థానం ఏమిటో బాగా ఆకలింపు చేసుకున్నాను. అనసూయమ్మ గారికి నా వల్ల జరిగిన ద్రోహానికి ప్రక్షాళనం చేసుకోవడం ఒక్కటే మార్గం. ఈ ఇంట్లోనే ఉండి ఆవిడికి ఇష్టమైన సునీతను ప్రాణంలో చూసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకోవడం, ఆమె ట్రస్ట్కి సంబంధించిన వ్యవహారాలు జాగ్రత్తగా ఆకలింపు చేసుకుని ఆ డబ్బును నిజంగా అవసరమైన వారికిచ్చి వారు ఆ తల్లి కోటిదండాలని ఆమె పేరు చెప్పి నమస్కరించేలా చేయడం, ఇది నా బాధ్యతగా అనుకున్నాను. విల్లులో అనసూయమ్మ గారు సునీత బ్రహ్మీలు వివాహం చేసుకుంటే నాకు ఆనందమని రాశారు. ఇష్టం లేక వారి మధ్య వైరం ఏముంది కనుక డిగ్రీ పూర్తయిన తర్వాతనే వివాహమని ఆమె అభీష్టం తెలిపారు. కాబట్టి ఇంకా 2 సంవత్సరాలు ఉంది. ఆ 2 సంవత్సరాల వరకు నేను ఇష్టం ఉన్నా లేకపోయినా సునీతకు తోడునీడుగా ఉంటాను. ఆ తర్వాత వెళ్ళిపోతాను. నా అవసరం ఇక ఏముంటుంది కనుక బ్రహ్మీయే అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తాడు. అతను ఇప్పుడు అనామకుడేం కాదు. ఇప్పుడిప్పుడే లాయర్గా అతనికి పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి. ఏమిటో ఈ మార్పులు, మనం ఇష్టం ఉన్నా లేకపోయినా మన మీద నుంచి ఈ మార్పులు తమ ఇనుప పాదాలతో నొక్కుకుంటూ వెళ్ళిపోతాయి కాబోలు. మన ఆడపిల్లలు కూడా ఇప్పుడు ఇది పరిణామ దశలో ఉన్నామనిపిస్తోంది. మన సంస్కృతులు కొత్త దారులు అన్వేషిస్తున్నాయి, విలువలు తారుమారవుతున్నాయి. సాహసంతో స్వేచ్ఛను కోరుకుని సాంప్రదాయాలను ఛేదించుకుని కొత్త దారి తొక్కిన వారికి కొత్త సమస్యలు రాక్షసుల్లా పిక్కు తినడానికి ఎదురుగా వస్తున్నాయి. పిరికితనంతో పాత పద్ధతులని పట్టుకుని వేలాడే వారికి జీవితం ఇక ఇనుపు పూచలా బందీఖానా అవుతోంది. మధ్యంతరంగా కొంతమంది అటు పాతను వదులుకోకుండా ఇటు కొత్త అందుకోవాలని చేస్తున్న ప్రయత్నం 2 పడవల మీద కాళ్ళు పెట్టినట్లుగా అటు ఇటు కాకుండా ఊగిసలాడటంగా ఉంది. ఏది ఏమైనా సరే మన జీవితంలో మనకు తెలుసో తెలియకో మన పెద్దవాళ్ళ చేదస్తం వల్లనో కొన్ని ప్రమాదాలు మన వ్యక్తిత్వం మూలంగా నాశనం చేయడానికి మన మీదకు ఉరికి వస్తుంటాయి. మనసుకు చాలా బాధ కలిగినప్పుడు ఏ మనిషికైనా నిస్సహాయతత్వంతో ఏడుపొచ్చేస్తుంది. కానీ అది ఒక కన్నీటి వరదై మన వ్యక్తిత్వ ఛాయలు కూడా మిగలనట్టుగా ముంచివేయడానికి చూస్తుంది. కానీ ఒక్క అర నిమిషం మనం మనసును కాస్త నిబ్బరం చేసుకుని అసలు నా ఈ కన్నీళ్ల కారణం ఏమిటి, నేనెందుకు ఏడుస్తున్నాను, నేను వీటిని ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచించి శోధించడం మొదలు పెడితే ఆ కన్నీళ్లు మన కళ కనిపించకుండా పారిపోతాయి. నేను మెల్లగా కోలుకోవటానికి, మామూలు మనిషిని అవటానికి నా ఈ ఆత్మ పరిశోధనే కారణమైంది. ఈ ప్రపంచంలో నా వయసు ఆడపిల్లలు వేముంది, లక్షల మంది నాలాగనే మోగగా ఈ జీవితపు ఎడారిలో నడకని సాగిస్తున్నారని నాకు క్రమంగా అర్థమవుతోంది. ఈ సమాజం మీద నాకు చాలా కోపంగా ఉంది. ఎవరైనా నిద్రపోతుంటే మనం జాగృతం చేసి లేపవచ్చు, కానీ నిద్రను నటించేవారిని లేపడం ఎవరి వల్ల కాదు కదా. ఆడపిల్ల అనగానే అందరికీ ఎంత చులకనా, పెరిగి పెద్దవగానే పెళ్లి చేసేస్తే పని అయిపోతుందని తల్లిదండ్రుల తాపత్రయం. పెళ్ళైన తర్వాత ఇల్లు చూడడానికి, పిల్లల్ని కనడానికి తప్ప ఎందుకు పనికి వస్తుంది ఈ ఘటం అన్నట్టు చులకన భావం. అలా చూసేవాళ్ళు ముక్కు మీద ఆడపిల్లను పిడీమని ఒకటి కొట్టాలి. ఈ లోకంలో ప్రేమ పేరుతో, పెళ్లి పేరుతో ఆడపిల్లకు నిలువ దోపిడీ జరుగుతుంది. ఆమె అభిమానం, ఆత్మానందం, తెలివితేటలు సర్వం కాజేయబడుతున్నాయి. ఎక్కడో ఒక తిరుగుబాటు కేక వినిపిస్తుంది, కానీ ఎవ్వరూ ఆ కేకను పట్టించుకోరు. పట్టించుకుంటే ఆగి చూడాలని, ఆగి చూస్తే అడ్డుకోవాలని, అడ్డుకుంటే ఆలోచించాలని, దాని ప్రత్యామ్నాయాలను వెతకాలని, అది తమ నెత్తి మీద పెద్ద బరువు అవుతుందని ప్రతి ఒక్కరికి భయం. అందుకని ఎవరి జీవితం గురించి వారే ఆలోచించుకోవాలి. ఎవరూ తోడుగా నిలవరు.
అప్పుడప్పుడు ఇలాంటి ఆలోచనలతో నేను కిటికీ దగ్గర నిలబడిపోవటమో లేక ఫైల్ రాస్తూ ఆగిపోవడమో చేస్తూ అలాగే కూర్చుండిపోతాను. ఒక్కొక్కసారి హఠాత్తుగా వెనక నుంచి సునీత వచ్చి కళ్ళు మూసేస్తుంది. నేను ఉలిక్కి పడితే ఏమిటి ఆ పరధ్యాస అంటూ కిలకిలా నవ్వుతుంది. సునీతను చూస్తే నాకు ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది. రవికృష్ణ ఉదంతం ఆమె సీరియస్గా అసలు తీసుకోలేదు పోదు, అదొక యాక్సిడెంట్ అంతే, మన దోవ మనదే అనేసింది. నేను అలా అనుకోలేకపోతున్నాను. ఈరోజు కూడా అలాగే వచ్చింది. సినిమాకి వెళదామా? మాస్టర్కి ఫోన్ చేశాను. మన ముగ్గురికి టికెట్స్ రిజర్వ్ చేయించాను అంది. నువ్వు మాస్టర్ వెళ్ళండి, నేను రాను అన్నాను. ఎందుకని? కారణం చెప్పు. సునీత బల్ల మీద చరిచి అది ఎక్కి నా ఎదురుగా కూర్చుంది. ఫైల్ చూడాలి అన్నాను. డ్యామ్ ఫైల్ చదివి చించేస్తాను అంది. చించేస్తే నీకే నష్టం, అవన్నీ నీకు డబ్బు రావాల్సిన వాళ్ళ లెక్కలు అన్నాను. నిజంగానా? అవును. ఎంత వస్తుందట? నేను చెప్పాను. బాప్రే, గుండెల మీద చేయి వేసుకుంది. ఇదంతా నాకెప్పుడు వస్తుంది? నువ్వెప్పుడు తెప్పించమంటే అప్పుడు అన్నాడు. సరే అయితే రేపే తెప్పించేయండి. అలాగే అన్నాను. మర్నాడు భాగ్యమ్మ గారికి, లాయర్ గారికి మొదలైన అందరికీ 24 గంటల్లోగా డబ్బు వాపసు చేయకపోతే ఆస్తులు వేలం వేస్తామని నోటీసులు పంపాను. ఎందుకంత తొందరపడ్డావు? బ్రహ్మి మందలించాడు. సునీత డబ్బు కావాలంది అన్నాను. తనకేం తెలుసు అన్నాడు. నేను ఫైల్ ఆల్మరాలో పెడుతూ, తనకు తెలియకపోతే తెలిసేలా నువ్వు ట్రైనింగ్ ఇచ్చుకో అన్నాను. నేనా అన్నాడు. అవును, నువ్వే. నీ కాబోయే భార్యకు నువ్వు కాకపోతే ఎవరు ట్రైనింగ్ ఇస్తారు? నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. వంటింట్లో కాఫీ కలుపుతుంటే వెంటే వచ్చాడు. నువ్వనేదేమిటి అన్నాడు నిలదీస్తూ. ఇలా నా వెంట ఎక్కడ పడితే అక్కడికి రావద్దు, సునీత ఏమైనా అనుకుంటుంది. ఇదిగో కాఫీ అతనికిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. నేను ఆ మాట ఇదివరకులా నా ఇష్టం వచ్చినట్టు వాగినట్టు గాని అధికారికంగానే అనలేదు. చేతులు జోడించి దండం పెడుతున్నట్టే ఆర్దింపుగా అన్నాను. నా మనసులో ఇప్పుడు బ్రహ్మి పట్ల ఏ అధికారులు లేవు. నేను అతనికి పూర్తిగా పరాయిదాన్ని. నా దురదృష్టం బామ్మ చేసిన పెళ్లి, నా తెలివి తక్కువ రవికృష్ణతో ప్రేమ వ్యవహారం. మొదటిది అతను క్షమించవచ్చు, ఎందుకంటే అందులో నా ప్రేమ ఏమీ లేదు కాబట్టి. కానీ రెండోది ఎలా క్షమిస్తాడు? అతని క్షమ కోసం నేను యాచకురాల్లా పడి ఉంటానా? అంతకంటే ఇలా ఒంటరిగా ఉండడమే నాకు ఇష్టం. వద్దు వద్దు, ఎవరికీ నా మీద ప్రేమలు వద్దు. ఎవరూ నాకు అవసరం లేదు. వాళ్ళతో సినిమాలకి షికార్లకి రమ్మంటారు, కానీ నేను పూర్తిగా తగ్గించేశాను. నేను ఇక్కడ ఉన్నది ఇల్లు చూడడానికి, పని చేయటానికి. చెప్పానుగా, నా స్థానం నాకు తెలుసు. ఇది వరకలా వారిద్దరూ వెళ్తుంటే నాకు ఎలాంటి ఈర్ష్యలు కానీ ద్వేషాలు కానీ లేనేలేవు. సుకుమారి, మరీ ఇంత జడపదార్థం అయిపోయావేమిటి? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నీకు అసలు మతి సరిగ్గా ఉందా అని నా అనుమానం. సునీత అంది. మాట్లాడకుండా పడుకో, రేపు నువ్వు త్వరగా లేవాలి. స్విమ్మింగ్ క్లాస్కి, కంప్యూటర్ క్లాస్కి వెళ్ళాలి అన్నాను లైట్ తీసేసి చిన్న లైట్ వేస్తూ. ఏమిటో ఈ ప్రపంచం అంతా మారిపోయినట్లుగా ఉంది నాకు అంది సునీత చీకటిలో నుంచి గొనుకుతూ. నేను చీకటిలోనే కళ్ళు తెరిచి చూస్తూ పడుకున్నాను. నా చేతుల్లో బ్రహ్మి నా రిజల్ట్స్ వచ్చిన రోజు ఇచ్చిన కోతి బొమ్మ ఉంది. నేను దాన్ని ఆడిస్తున్నాను. సునీత, నేను భాగ్యమ్మ గారికి, లాయర్ గారికి జప్తు నోటీసులు ఇచ్చానని వాళ్ళేం చేస్తారని భయపడింది. వాళ్ళేం చేయలేరు. ఇప్పుడు దండం అధికారం నా చేతుల్లో ఉన్నాయి. కావాలనుకుంటే నిజంగా జప్తు చేయించగలను. నన్ను తెలిసిన వాళ్ళు స్నేహాలు చెడిపోతాయి అంటూ వెనక్కి లాగేందుకు ఇప్పుడు అనసూయమ్మ గారు లేరు. చిత్రంగా వాళ్ళందరూ డబ్బు తెచ్చి జమ చేసేశారు. ఒకళ్ళిద్దరు కొంత కట్టి ఇంకో 2 వాయిదాల్లో తీర్చుకునేందుకు అనుమతి ఇవ్వమని ప్రాధేయపడ్డారు. ఒక్కసారి అంత డబ్బు వచ్చినందుకు సునీత ఆనందపడింది. బేష్, నేను ఇదేమైనా బెడిసి కొడుతుందేమో అనుకున్నాను సుమా అన్నాడు బ్రహ్మయ్య. నేను డాక్టర్ సుధాకర్ని కలుసుకున్నాను. ట్రస్ట్ మెంబర్లలో కొంతమంది అతని పక్షం, ఇంకా కొంతమందిని కలుపుకున్నాడు. ఈసారి ఎన్నికల్లో నేను దానికి సెక్రటరీ అయిన ప్రెసిడెంట్ డాక్టర్ సుధాకర్. అతను అప్పుడప్పుడు నా అందం గురించి పొగడసాగాడు. నాకు అతని మాటలు గొంగరు పురుగులు పాకినంత కంపరంగా అనిపించసాగినాయి. కానీ బయట పెట్టదలుచుకోలేదు. దీన్ని నేను ఆయుధంగా వాడుకోదలుచుకున్నాను. ట్రస్ట్కు బాగా డబ్బు ఉంది కాబట్టి ఎంతోమంది ఏవేవో వాటి కోసం ధన సహాయం చేయమని అప్లికేషన్లు పంపుతూ ఉంటారు. నేను ప్రతి ఒక్క దరఖాస్తుని స్వయంగా పరిశీలించి బ్రహ్మి ద్వారా వాళ్ళ అభ్యర్థనలో నిజాయితీ ఎంత ఉందో తెలుసుకుని ఆ సాయం మంజూరు చేసేదాన్ని. ఇదంతా నా చేతుల మీద జరుగుతుందని మెల్లగా అందరికీ తెలిసి అందరూ ఇక నా కోసం ఇంటికి రావటం, ఫోన్లు చేయటం ప్రారంభించారు. ఎవరెవరో నేను ఎరగని బంధువులు కూడా అనేక మంది రాసాగారు. ఒకరోజు నేను కూర్చుని ఆఫీస్ గదిలో రాసుకుంటున్నాను. పాండు వచ్చి ఎవరో నన్ను కలవటానికి వచ్చారని చెప్పాడు. లోపలికి పంపమన్నాను. పాదాలు అలికిడయింది. కూర్చోండి. ఫైల్లో కాగితం చదువుతున్న నేను తలెత్తకుండానే కుర్చీ చూపించాను. ఆ వ్యక్తి కూర్చున్నాడు. నేను కాగితం చదవటం పూర్తి చేసి ఫైలులో పెడుతూ చెప్పండి అన్నాను. ఏదో డబ్బు సాయం చేస్తారట. ఆ గొంతు వినగానే ఉలిక్కిపడి తలెత్తాను. ఎదురుగా కూర్చుంది మా నాన్న.
ఒక్క నిమిషం నాకు నోట్లో నుంచి మాట రానట్టుగా అయింది. నాన్న అక్షరాల ఆయనే. నేను తలెత్తగానే అతి వినయంగా భయంగా చేతులు ఒడిలో పెట్టుకుని అన్నాడు, ఏదో డబ్బు సాయం చేస్తారట, అప్లికేషన్ పెట్టుకున్నాను. నిన్న స్వయంగా కలిసి చెప్తే పని అవుతుందని సుబ్బారావు అన్నాడు. అందుకే ఈరోజు నేను కలిశాను. నేను ఇంకా మాట్లాడలేకపోతున్నాను. ఆయన ఆపకుండా చెప్తున్నాడు, నీకు తెలుసో తెలీదో బామ్మ పోయింది, మన ఆస్తి అంతా పోయింది. ఇల్లు ఏదో అలా గడుస్తోంది. మీ అమ్మకు అస్సలు ఒంట్లో బాగోలేదు. నాకెందుకు ఉత్తరం రాయలేదు? మీ అమ్మ వద్దంది. నా మనసు కృంగిపోయింది. నాకు తెలుసు ఆవిడ అభిమానం. ఆ రోజు నేను జైలులో చూడనని నిరాకరించాను. దేనికి అప్లికేషన్? కిల్లి కొట్టు పెట్టుకుందామని. నాన్న కిల్లి కొట్ట? అందులో ఒక్కపొడి పొట్లాలు, సిగరెట్టు పెట్టెలి ఈయనకే సరిపోతాయి. నేను చూస్తానులే అన్నాను. పాండుని పిలిపించి మంచినీళ్లు తెప్పించి ఇప్పించాను. ఆయన వెళ్ళటానికి లేచాడు. వెళుతూ ఆయన గదంతా కలిగి చూస్తూ ఆనందంగా, అందరూ చెప్తుంటే ఏమిటో అనుకున్నాను. నా కూతురు ఇంత పొజిషన్లో ఉందంటే ఆనందంగా ఉంది అన్నాడు. నాకు ఆయన చూస్తే ఒక్క నిమిషం అసహ్యం వేసింది, మరో నిమిషం జాలి వేసింది. ఆయనకి టికెట్ కొనిపించి పాండు చేత రైలు ఎక్కించి రమ్మన్నాను. నా కూతురు ఆ మాట అనటానికి ఆయనకి సిగ్గులేదా అని అడగాలనిపిస్తుంది. ఇప్పటి గుర్తుకొచ్చానా అని పోట్లాడాలనిపించింది. కానీ ఏం చేయలేకపోయాను. చిన్నప్పటి నుంచి ఆయన అంతే. ఇంట్లో ఏం జరిగినా పట్టదు. తన పేకాట, తన గొడవ అంతే. నేను అప్లికేషన్ గురించి బ్రహ్మికి చెప్పాను. అతను అది ఆ జగన్నాథం వాళ్ళు మీ నాన్న చేత పెట్టించారు. అదే కాదు, కుట్టు మిషన్ కొంటానని సావిత్రి పేరట వచ్చింది. అది కూడా మన ఊరి వాళ్లే. అందరికీ నీ సంగతి తెలిసింది. మీ నాన్నను వాళ్లే వెళ్ళమని ప్రాణం తోడారు. నా దగ్గరకు వస్తే నేను వెళ్ళకండి అని చెప్పాను. అయినా వినలేదు అన్నాడు. ఓహో, ఇదా సంగతి. నాన్నను పావుగా పెట్టి కొంతమంది డబ్బు తీసుకోవాలని చూస్తున్నారా? అయితే నేను ఇంకా రెట్టింపు జాగ్రత్తగా ఈ అప్లికేషన్స్ పరిశీలించాలన్నమాట. నేను నాన్న వ్రాసిన అప్లికేషన్ ఫైలులో నుంచి వెతికి తీసి చింపి బుట్టలో పారేశాను. అదే రోజు అమ్మకి నా జీతంలో నుంచి డబ్బు మనీ ఆర్డర్ చేశాను. ప్రతి నెల మా నాన్న పేరిట కొంత డబ్బు ఆయన ఖర్చులకు పంపమని ఆదేశించాను. బ్రహ్మిని వెళ్ళి అమ్మని తీసుకురమ్మన్నాను. బ్రహ్మి వెళ్ళి అమ్మని తీసుకొచ్చాడు. వెంట కమలత్తయ్య కూడా ఉంది. అమ్మకు అస్సలు ఒంట్లో బాగలేదు. హాస్పిటల్లో చేర్పించాం. చాలా నీరసపడిపోయింది. మనిషికి ఒకటే దిగులు అంది అత్తయ్య. ఆవిడ నాతో కల్పించుకుని కలుపుకోలుగా మాట్లాడుతోంది. నేను అమ్మ మంచం దగ్గర కూర్చున్నాను. మగతగా పడి ఉన్న అమ్మ నుదురు మీద చెయ్యి వేశాను. అమ్మా, డొగ్గు బాధతో నిండిన గొంతులో పిలిచాను. అమ్మ ఎంతో లాలనగా, నేను తల్లిలా, ఆమె ఒక చిన్నపిల్లలా పలకరించాను. అమ్మ మెల్లగా కళ్ళు తెరిచింది. నా వంక అయోమయంగా చూసింది. నేనమ్మా సుకుమారిని అన్నాను. ఆవిడ ఇంకా అలాగే అయోమయంగా చూస్తోంది. నేనమ్మా సుఖీని అన్నాను. ఆవిడ పొడారిపోయిన పెదవులు మెల్లగా కదిలినాయి. సుఖీయ కాదు, నువ్వు ఎవరో. కాదమ్మా, సరిగ్గా చూడు అన్నాను. రెండు చేతులు పట్టి నా గుండెలు కానించుకుని. ఆవిడ తల తిప్పుతోంది. మా సుఖీలా ఉండదు, నువ్వు ఎవరోలా ఉన్నావు. సుఖీ జడ వేసుకుంటుంది, ముడి వేసుకోదు. కళ్ళు మూతలు పడుతుండగా అంది. ఆ తర్వాత ఆవిడకు ఇక మళ్ళీ మెలకువ రాలేదు. ఆవిడ తల దగ్గర నేనున్నానని ఆవిడకి తెలియనే తెలీదు. ఆ రాత్రి అమ్మ పోయింది. నేను ఏడుస్తుంటే బ్రహ్మి దగ్గరకు వచ్చాడు. నన్ను భుజాలు పట్టుకుని తన వైపు బలవంతంగా తిప్పుకున్నాడు. నా గడ్డం పైకెత్తి ధైర్యం తెచ్చుకో అన్నాడు. నేను ఒక్కసారిగా అతని గుండెల మీద తలదాచుకుని ఏడ్చేశాను. అమ్మ కూడా పోవటంతో కమలత్తయ్యక ఇక్కడే ఉండిపోయింది. బ్రహ్మికి సంపాదన బాగానే ఉంది. పెద్ద ఇల్లు తీసుకున్నాడు. అత్తయ్యకి ఇప్పటికీ నా ఇల్లు అని చూపించుకోగలిగే ఇల్లు. బ్రహ్మి తల్లి అని ఒక ప్రత్యేక అధికారం ఏర్పడినాయి. ఇంట్లోకి నౌకర్లు చేతి క్రిందికి వచ్చారు. ఇప్పటికైనా ఆవిడ కష్టాలు తీరి హాయిగా ఉన్నందుకు నాకు ఆనందంగా అనిపించింది. కానీ నా పట్ల ఆమె ప్రవర్తన నాకు సరిగ్గా అర్థం కావటం లేదు. బ్రహ్మి ఎదురుగా ఉన్నప్పుడు ఎంతో ఆత్మీయంగా నా మంచి చెడుల కోసం తను తప్పిస్తున్నట్లుగా మాట్లాడుతుంది. అతను లేనప్పుడు ముక్తసరిగా ముభావంగా నేను అనేదాన్ని అక్కడ ఉన్నా పట్టనట్టుగా ప్రవర్తిస్తుంది. నాకు మొదట ఈ ద్వంద్వ వైఖరి చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ రాను రాను ఆవిడ మనోవైఖరి అర్థం చేసుకున్నాను. నిజానికి ఆమెకు నేనంటే పెద్దగా అభిమానం ఏమీ లేదు. కానీ బ్రహ్మి ముందు నన్ను తిరస్కారంగా చూసే ధైర్యం లేదు. అతని ఎదురుగా నా మీద ఎంతో అభిమానం ఉన్నట్టు, నా ఈ జీవితం ఇలా అయిపోయినందుకు తను ఎంతగానో విచారిస్తున్నట్టుండేది. ఆమె నా గురించి చాలా ఆత్మీయంగా ఉంది కాబట్టి ఇంత వేదన పడుతోంది అనుకున్న బ్రహ్మి వీలైనంతగా మా ఇద్దరిని జత చేసి ఎక్కువ టైం గడిపేటట్టు చూసేవాడు. నేను కమలత్తయ్యతో ఉంటే అతనికి నిశ్చింతగా ఉండేది. కానీ నేను మాత్రం ముళ్ళ మీద ఉన్నట్టుగా ఎప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతానా అన్నట్టుండేదాన్ని. అతను వెళ్ళిపోగానే నేను వెళ్ళిపోయేదాన్ని. అత్తయ్య అతనికి ఏం చెప్పేదో ఏమో తెలియదు. అతను నన్ను నువ్వు కొంత పద్ధతి మార్చుకోవాలి సుమా అంటూ మృదువుగానే హెచ్చరికలు చేసేవాడు. నాకు ఒక్కోసారి అత్తయ్య వ్యవహారం చెప్పాలని ఎంతగానో ఆవేశం వచ్చేసింది. కానీ తమాయించుకునేదాన్ని.
ఎంతైనా వాళ్ళిద్దరు తల్లి కొడుకులు. నేను ఎంత కాదన్నా పరాయిదాన్ని. అందుకని ఒక్కటే మార్గం, అతని హెచ్చరికలు మౌనంగా విని ఊరుకోవటం. ఆ రోజు నేను ట్రస్ట్ వ్యవహారాల మీద ఒక సలహా కోసం నేను బ్రహ్మి ఇంటికి వెళ్ళాను. ఆ సమయానికి అతను ఇంట్లో లేడు. నేను వచ్చేస్తుంటే అత్తయ్య పిలిచింది. కూర్చో, ఇప్పుడు వాడు వచ్చాడంటే కూర్చోమని కూడా అనలేదా నువ్వు అంటూ నా మీద విసుక్కుంటాడు. నాకు ఆ ధోరణేమిటో బాగా అర్థమైంది. ఆవిడికి నన్ను కూర్చోమని అనాలని ఏమాత్రం మనసులో లేదు, కానీ బ్రహ్మికి జవాబు చెప్పాలి కాబట్టి అంటోంది. ఆవిడ ప్రతి మాటలో ఇది బ్రహ్మికి ఇష్టం కాబట్టి చేస్తున్నాను, నా ఇష్టం ఏమీ లేదు అనే సూచనాభావం అంతర్లీనంగా నాకు మాత్రం స్పష్టంగా అర్థమయ్యేలా ఉంటుంది. నేను కూర్చున్నాను. ముందు కాఫీ తెస్తాను. ఆవిడ లోపలికి వెళ్ళింది. నేను అక్కడున్న పుస్తకం తిరగేస్తున్నాను. నన్ను కూర్చోబెట్టి ఆవిడ అరగంట అయినా వంటింట్లోంచి ఇవతరకు రాలేదు. నాకు ఉండాలో వెళ్ళిపోవాలో తెలియలేదు.